హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లడ్డూస్ కుకింగ్స్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ చికెన్ ఫ్రై పప్పు లేక్ కానీ రసం లేక్ కానీ సూపర్ కాంబినేషన్ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్క ముక్క కూడా వదిలిపెట్టకుండా నీట్గా తినేస్తారు, అంత టేస్ట్గా ఉంటుందండి ఈ చికెన్. ఈ ఫ్రై చేసినప్పుడల్లా మా పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి, అంత బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా నేను ఒక ½ కిలో చికెన్ తీసుకున్నానండి. మనం చికెన్ చేసినప్పుడు నాన్ వెజ్ స్మెల్ ఇల్లంతా వస్తుంటుంది కదండి, అలా రాకుండా ఉండాలంటే ఇలా నిమ్మరసంతో చికెన్ని బాగా 2 టైమ్స్ వాష్ చేసుకున్నామనుకో అసలు చికెన్ అనేది స్మెల్ అనేది రాదండి. చికెన్ ఒకటే కాదు, నాన్ వెజ్ ఏం వండినా కూడా ఇలా ఒక 2 టైమ్స్ నిమ్మరసంతో నాన్ వెజ్ని బాగా నీట్గా కడుక్కున్నామనుకో అసలు చికెన్ స్మెల్ అనేది రాదు. పక్కన వాళ్ళకు కూడా తెలియదు అన్నమాట మన ఇంట్లో చికెన్ చేసామా లేదా అనేది, అలా ఉంటుంది. అసలు స్మెల్ అనేది రాదు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఒక 2 టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూన్ పసుపు అండ్ అలాగే ఒక స్పూన్ సాల్ట్ తీసుకొని మొత్తం ఇలా అంతా చికెన్ మీద వేసేసుకొని బాగా పసుపు ఉప్పు రెండు చికెన్కి మొత్తం పట్టేట్టుగా ఇలా కలబెట్టుకోవాలండి. ఇలా బాగా కలబెట్టిన తర్వాత మూత వేసేసి ఒక 10 నిమిషాలు ఇలా చికెన్ని ఉడకనివ్వాలి. ఇలా ఆనియన్, ఒక టమాటా, ఒక 4 నుంచి 5 పచ్చిమిర్చి తీసుకున్నానండి. వీటిని ఇప్పుడు సన్నగా తరిగి తీసుకోవాలి. చూసారా, చికెన్లోకి ఇలా సన్నగా తరిగి తీసుకుంటేనే మంచిగా బాగా టేస్ట్ వస్తుందండి. పొడవుగా కాకుండా ఇలా సన్నగానే తరిగి తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇప్పుడు అందులోకి పోపుకి తిరువాత గింజలు వేసుకోవాలండి. అలాగే ఆనియన్స్, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఈ ఆనియన్స్ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించాలండి. చూసారా, ఇలా కలర్ చేంజ్ అయ్యాక ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసి అల్లం పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి మంచిగా. ఇలా వేయించుకున్న తర్వాత మిగిలిన టమాటాలు కూడా వేసేసుకొని బాగా టమాటాలు మెత్తగా మగ్గేంత వరకు వేయించుకోవాలి. ఇలా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ కారం పొడి, అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి, ఇవి రెండు కూడా మంచిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. చూసారా, ఇలా వేయించుకున్న తర్వాత మొత్తం అన్నీ మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం వాడ్చి పెట్టుకున్న చికెన్ని తీసుకోవాలి. చికెన్ని వాటర్తో సహా అలాగే తీసుకుంటేనే చికెన్ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. కొంతమంది వాటర్ పడేసి ఓన్లీ చికెన్నే తీసుకుంటారు. అలా కాకుండా చికెన్ వాడ్చింటాం కదా, మొత్తం ఆ వాటర్తో సహా తీసుకుంటేనే చికెన్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆ మసాలాలు వేసేసి మొత్తం అంతా కలబెట్టాలి, చికెన్కి అంతా పట్టేలాగా. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ తీసుకొని అందులో పోసేసి మొత్తం అంతా చికెన్ కూడా బాగా 2-3 సార్లు కలబెట్టాలి. ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ తీసుకుంటున్నానండి నేను. ఇంతకుముందు చికెన్ని వాడ్చేటప్పుడు తీసుకున్నాం కదా, ఇప్పుడు రుచికి సరిపడా తీసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత కూడా మొత్తం అంతా ముక్కలకు పట్టేలా కలబెట్టుకున్న తర్వాత ఇప్పుడు పచ్చి కరివేపాకు తీసుకోవాలి. ఆయిల్లో వేయించుకోవడం కంటే కరివేపాకుని ఇలా వాటర్లో మగ్గపెట్టడం వల్ల కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి.
ఇప్పుడు మూత వేసేసి దీన్ని ఒక 10 నిమిషాలు అలాగే వదిలిపెట్టేసేయాలి. 10 నిమిషాల తర్వాత చూసారా ఎంత బాగా మగ్గుతుందో. ఇలా ఉడుకుతున్నప్పుడు నేను 3 నుంచి 4 స్పూన్ల చికెన్ మసాలా పౌడర్ వేసుకుంటున్నానండి. చికెన్ మసాలా పౌడరు బాగుంటుంది టేస్ట్, అది మీ ఇష్టం అండి. చికెన్ మసాలా పౌడర్ వేసుకోవచ్చు లేకపోవచ్చు, కానీ చికెన్ మసాలా వేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకా మంచిగా ఉంటుందండి. ఇప్పుడు మొత్తం చికెన్ మసాలా ఇందులో వేసేసిన తర్వాత అది కూడా మసాలా చికెన్కి పట్టేలాగా మొత్తం కలబెట్టుకొని ఇప్పుడు దీనికి కూడా ఒక 5 మినిట్స్ అలాగే ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత చూసారా మొత్తం కొద్దిగా వాటర్ ఉన్నాయి. ఇప్పుడు కింద అడుగు అంటేస్తుందండి. మనం అలా అడుగు అంటకుండా మొత్తం దీన్ని కలబెట్టుకుంటూ ఉండాలి చికెన్ని. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర తీసుకొని, లాస్ట్లో వేయడం కంటే కొత్తిమీర ఇప్పుడు కూడా కొంచెం వేసామనుకోండి చికెన్కి ఇంకా మంచిగా టేస్ట్ వస్తుందండి, కొత్తిమీర ఫ్లేవర్ అనేది. కొత్తిమీర అంటే ఇష్టపడే వాళ్ళు ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. చూసారా ఇంకా ఆల్మోస్ట్ వచ్చిందండి చికెన్. ఇలా కలబెడుతూనే ఉండాలి కింద అడుగంటకుండా. మరి ఎక్కువ పొడి పొడిగా లేకుండా కొంచెం లైట్గా గ్రేవీగా అనేది చేసుకున్నామనుకో, పప్పు లేక్ కానీ రసం లేక్ అయితే మరీ చాలా అంటే చాలా బాగుంటుందండి ఫ్రై. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, అస్సలు చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. అంతే అండి, చికెన్ ఫ్రై అయిపోయింది. ఇంకా స్టవ్ ఆపేసేసుకొని మీరు సర్వ్ చేసుకోవడమే. ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా అని చెప్పండి ప్లీజ్. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.